నమస్కారం, జిటివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 ఏళ్ల పాలన లోపాలపై చర్చ. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తల్లిపాలతోనే బిడ్డకు రోగ నిరోధక శక్తి లభిస్తుందని స్పష్టం. విశాఖలో అట్టహాసంగా జరిగిన విశాఖ సిటిజన్స్ ఫోరం నూతన కార్యవర్గ సమావేశం. నగర ప్రజలకు ఫోరం చేస్తున్న సేవలను కొనియాడిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. విశాఖ మహారాణిపేట సంపూర్ణ వికలాంగుల సేవా సంస్థను సందర్శించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వికలాంగులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. సెప్టెంబర్ 26న రాజస్థాన్ మౌంట్ అబూలో బ్రహ్మకుమారి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ మీడియా సదస్సు వివరాలు వెల్లడించిన సంస్థ ప్రతినిధి రామక్క, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు. గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. మనం తీసుకునే నిర్ణయాల వలన వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్ 1 గా ఉంటామని ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయిపోతుందని పేర్కొన్నారు. ఈ ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారుల్ని పక్కన పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగిందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితి తీసుకువచ్చారని చంద్రబాబు అన్నారు. వాట్ ఇస్ ది రీజన్? ఇక్కడ కొన్ని సమ్ మోర్ ఫోకస్ పాయింట్స్ ఐ వాంట్ టు ప్లేస్ బిఫోర్ యూ. ఎందుకంటే 26% జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లింక్డ్ కాబట్టి రోడ్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేశాం. ఇంత మునుపు ఎప్పుడు కూడా 6 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో 4 years ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1. ఫస్ట్ ఇయర్ మాత్రం నెంబర్ 2లో ఉన్నాం. దానికే స్పెషల్ పోర్టల్ కూడా తీసుకొచ్చాం, స్టాండర్డైజేషన్ పెట్టాం, డీమ్డ్ క్లియరెన్స్ కూడా పెట్టాం. సో దట్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ విత్ ఇన్ దట్ టైమ్ అని. ఇక్కడ ఫారెస్ట్ లో కూడా డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపన చేస్తున్నారు. మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవులను తోకుపోతా ఉంటే గమనున్నారు. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడం పడుతున్నారు. దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్ గా యూ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఇట్ డన్. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైట్స్ కి ఇచ్చేశారు. ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి, పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రియలైజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ఏపీఐసి కూడా గ్రాబింగ్ జరిగాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి మెయిన్ గా చాలా మంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసెసరీ విల్ గో ఫర్ సోలార్ ఎనర్జీకి. అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్ లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్. అది కూడా వర్కౌట్ చేయండి. నేను పోతే మడకసర్ ఏరియాలో దే ఆర్ ప్రిపేర్ టు గివ్ 4,000 acres 5,000 acres చంక్. అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి. అదే మరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు. 5 ఏళ్లు లేట్ చేశారు. పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్. గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం, గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం? అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. ఎన్నికకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్టులు ఉన్నాయి 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. పోర్ట్స్ మొత్తం 10 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్త పోర్టులు వస్తున్నాయి, 4 వస్తున్నాయి. ఇంకోటి ఇంకా ఇది చేయలేదు కాకినాడ. ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదానికి మనం ఇది చేయాలి. ఎయిర్పోర్ట్స్ కూడా 7 ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి. ఇంకొక 3 కొత్తగా వస్తాయి.
అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక 10 ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్ లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ గాని మనం గాని ల్యాండ్ గా నుండి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్థానిక విక్టోరియా ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వటం మంచిదని అన్నారు. బిడ్డ పుట్టిన 6 నెలల వరకు బిడ్డకి కావాల్సిన ప్రతిదీ సరైన మోతాదులో తల్లిపాల నుంచి లభిస్తుందని, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డకి 6 నెలలు వచ్చే వరకు బిడ్డ అవసరానికి తగ్గట్లుగా తల్లి పాలలో పోషకాలు కూడా మారుతూ ఉంటాయని పేర్కొన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి మొదటిసారిగా వచ్చే పాలని కొలెస్ట్రాల్ అంటారని, ఇది బిడ్డకి చాలా మంచిదని తెలియజేశారు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా, షుగర్ తక్కువగా ఉంటుందని, బిడ్డకి కావాల్సిన ప్రతిదీ ఈ కొలెస్ట్రాల్ లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏడాది కూడా ఈ వారోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకి బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్, అంటే తల్లిలు బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి మిగతా వాళ్ళు ఎటువంటి సహకారం చేయాలి అనే ఒక అంశం మీద మనము ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాన్ని మనము కొనసాగిస్తున్నాము. దాంట్లో భాగంగా హెల్త్ వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, ఇంకా వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంది. ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకుంటే వాళ్ళ ఒక ముఖ్యమైన రోల్ ఏంటంటే బిడ్డ పుట్టిన గంట లోపల వాళ్ళకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయించడం. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ ఆ గంట లోపల చేయిస్తే ఒకటి వాళ్ళకి అలవాటు అనేది వస్తుంది, రెండవది వాళ్ళకి కావాల్సిన పౌష్టిక ఆహారంగా ఆ తల్లిపాలు ఉంటుంది. మేడం గారు ఇప్పుడే చెప్పారు, ఆ కొలెస్ట్రాల్ తర్వాత బ్రెస్ట్ మిల్క్ వల్ల బిడ్డకి ఎంత మంచిదో అదేవిధంగా తల్లికి కూడా చాలా చాలా మంచిది. సో my request to all the health workers here, I mean the doctors, nurses and others, MNOs కూడా FNOs కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా గంట లోపల వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ చేయించే విధానం మనము పాటించాలి. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన లేక, అంటే ఆ తల్లికి అవగాహన లేక ఎలా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియదు. ఏ విధంగా పట్టుకోవాలి, ఇప్పుడు చాలా హోల్డ్ నేర్పించారు, క్రేడల్ హోల్డ్, తర్వాత రబ్బీ బాల్ హోల్డ్, ఇలాంటిదన్నీ కూడా ఏ సందర్భంలో ఏ విధంగా ఆ బిడ్డని పట్టుకోవాలి అనేది నగర ప్రజలకు విశాఖ సిటిజన్ ఫోరం చేస్తున్న సేవలు అమోఘమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీవీజీవీఆర్ నాయుడు గణబాబు కొనియాడారు. ఆదివారం విశాఖ సిటిజన్ ఫోరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని రెడ్నామ్ గార్డెన్స్ సౌభాగ్య హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు విశాఖ సిటిజన్ ఫోరం చేస్తున్న సేవలను భవిష్యత్తులో ఇంకా విస్తృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ మాట్లాడారు. విశాఖ సిటిజన్ ఫోరం నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో విశాఖ సిటిజన్ ఫోరం గౌరవ అధ్యక్షులుగా లయన్ పి వెంకటరావు, అధ్యక్షులుగా లయన్ పిఎన్ తిలక్, ఉపాధ్యక్షులుగా కె సత్యనారాయణ, సెక్రటరీగా లయన్ పి రామకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీగా బి సీతారామయ్య, ట్రెజరర్గా బి రాము, అసిస్టెంట్ ట్రెజరర్గా ఎన్ సోమనాయుడు, నలుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం నాయకులు విద్యార్థి వెంకటరావు మాట్లాడుతూ తమ ఫోరం ప్రారంభించి 13 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పీజీవీఆర్ నాయుడు గణబాబును ఘనంగా సన్మానించారు.
కార్యవర్గాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. గత కొన్నేళ్లుగా అనేక సర్వీసెస్ వైజాగ్లో ఇవ్వటమే కాకుండా ఈ ఫోరం ఏర్పాటు ఒక మంచి ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో ఏర్పాటైనటువంటి ఫోరం. అనేక యాక్టివిటీస్ కూడా ఇప్పుడు వెంకటరావు గారి నాయకత్వంలో చాలాసార్లు జరగడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. నూతన కార్యవర్గం కూడా ఏర్పాటైంది. దానికి మోహన్ దాస్ గారు కూడా ఆచార్యులు వారు కూడా రావటం దీనికి మనీ తెచ్చింది. డెఫినెట్గా ఒక రెస్పాన్సిబిలిటీతో సిటీలో వైజాగ్ వచ్చేటప్పుడు ఒక ఫోకస్డ్ సిటీ. ఈ నగరంలో ఉండేటువంటి అనేక అంశాలపైన వీరు ఒక పార్టిసిపేషన్ అనండి, లేకపోతే ఒక యాక్టివిటీ అనేటువంటిది తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక 12 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు మోర్ దెన్ 100 మెంబర్స్ అసలు సొసైటీకి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశం కలిగిన వారు అందరూ కూడా ఈ ఫోరంలో ఉండటం. మరి ఆ కార్యక్రమానికి గతంలో కూడా 2-3 కార్యక్రమాలు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాలాంటి వాళ్ళు అనేక మందిని వీటికి ఆహ్వానించి ఒక్కొక్క యాక్టివిటీకి దీని ప్రాచుర్యం కానీ, దీని ప్రాధాన్యత కానీ సిటీలో తెలియజెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మరి ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేసి ప్రజాహిత కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. నా పేరు పెంటకోట వెంకట్రావు. ఈ విశాఖ సిటిజన్ ఫామ్కి ఫౌండర్ సెక్రటరీగా 2011లో ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆర్థికంగా స్థిరపడి ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ తోటి, అలాగే సమాజంలో ఉన్నటువంటి మేధావుల తాలూకా సలహాలు సూచనలు పొందే రకంగా ప్రతి మంత్ కూడా ఒక డాక్టర్ గారిని కానీ, ఒక అనలైటికల్ పర్సనాలిటీ తీసుకొచ్చి పరిచయం చేయటం, సభ్యులందరూ కూడా వారి నుంచి సూచనలన్నీ కూడా సేకరించి వాళ్ళు స్వీయ అనుభవంలో వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వికలాంగులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 29వ వార్డు మహారాణిపేటలోని సంపూర్ణ వికలాంగుల సేవా సంస్థను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వికలాంగులు స్వయం కృషితో తయారు చేసిన ఆహార వస్తువులు, బొమ్మలు, నేత వస్తువుల్ని వీక్షించి ఆశ్చర్యచకితులయ్యారు. వికలాంగుల టాలెంట్ కి ముచ్చటపరి వారికి సన్మానం చేశారు. వికలాంగులు తయారు చేసిన ఉత్పత్తుల గురించి నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అప్పడాల తయారీ మిషన్ ప్రారంభించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడారు. స్వయం ఉపాధిలో ఉన్న వికలాంగులకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఇటీవల వికలాంగులకు పెంచిన పెన్షన్ల గురించి గుర్తు చేశారు. వికలాంగులు తయారు చేసిన వస్తువులు, ఆహార సామాగ్రి మంచి నాణ్యతను కలిగి ఉన్నాయని, ఈ ఉత్పత్తులను ప్రభుత్వ పాఠశాలలో విక్రయించేలా సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విన్నకోట రమణమూర్తి గారు, రాజేశ్వరి గారు, స్థానిక జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంపూర్ణ యూనిట్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, ఇక్కడ రాజేశ్వరి మేడం గారు, మా మూర్తి గారు, వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. నేను రాజేశ్వరి గారు వాళ్ళందరినీ కూడా ఒక యూనిట్గా తీసుకొని వాళ్ళని చూస్తేనే మనకు జాలేస్తుంది. కాళ్ళు లేకుండా, కొంతమంది చేతులు లేకుండా హ్యాండీక్రాఫ్ట్తో వాళ్ళు తయారు చేసిన వస్తువులు చూస్తే మనకు కన్నీళ్ళు వస్తాయి. ఇక్కడ కొవ్వొత్తుల దగ్గర నుంచి దాదాపుగా ఒక 50-60 ఐటమ్స్ వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నేను కూడా చెప్తా ఉన్నా, కొవ్వొత్తులు మాకు ఏ అవసరం అయితే ఈసారి నుంచి ఇక్కడే కొంటామని చెప్పాను. అలాగే వాళ్ళకి ఒక మిషను, అలాగే ఈపీటీఎల్ సంథింగ్ వాళ్ళు ఉన్నారు, జేఎం బక్షి గ్రూప్ వాళ్ళు ఏదో కొనేవాళ్ళని అవి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళతో ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని నేను సపోర్ట్ చేస్తాను. అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే దేవుడు కూడా మనకి సాయం చేస్తారు. ఇలాంటి పీపుల్ చాలా ఈ సమాజంలో చిన్న చూపు చూడబడుతూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా దగ్గర చేర్చి ఇవాళ రాజేశ్వరి గారు వాళ్ళకి అండగా నిలబడుతూ వాళ్ళు కూడా ఈ సమాజంలో దేనిని సాధించగలని వాళ్ళలో ఆత్మధైర్యాన్ని నింపుతూ వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటున్నారా. ఆమెకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ దేవుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆమెను దీవించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. భవిష్యత్తులో ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించి
ఎక్కడ ఏ హెల్ప్ కావాలన్నా నా వంతు నేను సహకరిస్తాను. దేవుడు వాళ్ళని చక్కగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మా మూర్తి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మూర్తి గారు ఇంకా మీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని సపోర్ట్ చేయాలి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీస్సులు చేసిన ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి పీపుల్కి అండగా ఉండాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ ఇక్కడ తయారైన అందరూ కూడా మా మీడియా సోదరులు కూడా పబ్లిసిటీ బాగా చేయండి, మీరు కూడా వాళ్ళకి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. రాజస్థాన్ రాష్ట్రం మౌంట్ అబూలో గల ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ముఖ్య కేంద్రం వద్ద జాతీయ మీడియా సదస్సు జరుగుతుందని బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి రామేశ్వర్ తెలిపారు. ఆమె సోమవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగబోయే జాతీయ మీడియా సదస్సుకు విశాఖ జర్నలిస్టులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. విశాఖలో గల ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ ఛానల్స్ మీడియా ప్రతినిధుల్ని ఆహ్వానిస్తున్నామని అన్నారు. సింహాచలం దేవస్థానం మాజీ ధర్మకర్త గంట్ల శ్రీనుపాపు మాట్లాడుతూ బ్రహ్మకుమారి సంస్థ ఏటా జాతీయ మీడియా సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలు ఈ సదస్సులో చర్చిస్తారని అన్నారు. అక్కడికి వెళ్లిన వారు దివ్యానుభూతికి లోనవుతారని తెలిపారు. కొరియోగ్రాఫర్ జర్నలిస్ట్ నాగరాజు పట్నాయక్ అనంతరం మాట్లాడారు. కళాకారులను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని కలియుగ వీరబాహుడు నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతి ప్రసాద్ అన్నారు. విశాఖ ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ 20వ నెల కార్యక్రమం మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి అత్యంత అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రామాంజనేయ యుద్ధసేను, సత్య హరిశ్చంద్రుడు, అమ్మకం సీను, కాటి సీను ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. శ్రీరాముడిగా కందుల గున్నేశ్వరరావు, ఆంజనేయుడిగా ఏలూరు పైడిరాజు, హరిశ్చంద్రుడిగా టి నర్సీనాయుడు, నక్షత్రగా టి శ్రీనివాసరావు, వీరబాహుడిగా వంకాయల మారుతి ప్రసాద్ అద్భుతమైన నటను ప్రదర్శించారు. ఈ మహా అద్భుత ఘట్టాలు ఆహుతులని ఆకట్టుకున్నాయి. అనంతరం వంకాయల మారుతి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నేషనల్ బాక్సర్స్ కీర్తిశేషులు వంకాయల ఉషారాణి పేరు మీదుగా 2018 నుంచి అసోసియేషన్ ద్వారా నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు కరోనా కారణంగా ఇప్పటి వరకు నిలిపివేశామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము చేస్తున్నటువంటి కళా కార్యక్రమాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయవలసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇటువంటి దృష్టి సారించకపోవడంతో విశాఖ ఉషారాణి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పేసి 2018లో స్థాపించున్నామండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 20వ నెల వారి కార్యక్రమం విశాఖపట్నం నడిబొట్టున ఉన్నటువంటి మద్దెలపాలెం ఏసీ ఆడిటోరియంలో మరి ఈరోజు మహా అద్భుతమైనటువంటి ఘట్టాలండి. శ్రీ రామాంజనేయ యుద్ధం ఘట్టంలో మరి ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి కళాకారుడు కందుల గున్నేశ్వరరావు గారు, అలాగే ఆంజనేయుడిగా మరి ఏలూరు పైడిరాజు గారు అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శిస్తూ తదనంతరము సత్య హరిచంద్రలో హరిచంద్ర అమ్మకం సీన్ ఒక ఘట్టాన్ని కూడా మేము సన్నివేశం చూపించున్నాము. అందులో భాగంగా జై జవాన్ జై కిసాన్ అనే కొన్ని ఉద్దేశంతో మరి ఆర్మీలో రిటైర్ అయ్యి జేవై డిఫెన్స్ అకాడమీ మరి వ్యవస్థాపకుడైనటువంటి జగన్ గారికి ఆ రకంగా అంజనప్ప గారు అని చెప్పేసి మరి యూట్యూబ్లో అనేక కార్యక్రమాలు పొందుపరుస్తూ ప్రముఖ విద్యావేత్త అంజనప్ప గారికి సన్మానం చేయదలుచుకున్నాము. మరి నిరంతరం కూడా ఈ కళాకారులకు చేయూతనిచ్చే విధంగా మేము పాటుపడతాము ఈ సంస్థ తరపున చెప్పేసి తెలియపరచుకుంటున్నామండి. మా దౌర్భాగ్యం ఏంటో తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెన్షన్స్ వృద్ధాప్యులకి 4,000 రూపాయలు చేసింది, వికలాంగులకి 6,000 రూపాయలు చేసింది. అడగకుంటే ఎంతోమంది మరి మహిళలకు
చేయూతనిస్తానని చెప్పేసి మన కొత్తగా ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వం మగవులతో పాటు నేటి యువ మహిళల అభిరుచికి తగ్గట్లుగా అధునాతన డిజైన్లతో ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న డ్రాపరీస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్స్ స్టూడియో రెడీమేడ్ వస్త్రాలను అందుబాటులో ఉంచిందని ఎన్ఐఎఫ్టి ఢిల్లీ మాస్టర్ అండ్ డిజైనర్ శాలిని నిరంజన్ తెలిపారు. బీచ్ రోడ్ పాండురంగపురంలో గల స్టూడియో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. డ్రాఫరీస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్స్ స్టూడియో ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ అని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రాఫరీస్ ఫ్యాషన్ అండ్ ఆర్ట్స్ స్టూడియో ఎక్స్క్లూజివ్ డిజైనర్ వేర్ అని అన్నారు. ప్రస్తుత ఫ్యాషన్ రంగంలో సరికొత్త డిజైన్లకు ఆకర్షితులవుతున్న మహిళల అభిరుచికి తగ్గట్లుగా ఇంటర్నేషనల్ డిజైనర్ వేర్స్ తయారు చేయడం జరిగిందని, ఇది తమ ప్రత్యేకతగా చెప్పారు. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు మహిళలంతా తమ స్టూడియోను సందర్శించి సహకరించాలని కోరారు. It's me, Shalini Niranjan. I am from UP and I finished my college from Delhi, NIFT. And this is my studio, Draperies. And it's been, I'm completing 1 year. So this is my 1 year first anniversary. We are celebrating first anniversary and expanding my business. Expansion is there. So yeah. And I have more than 13 years of work experience in this field, fashion industry. And I worked with so many brands. Right now I'm working with Fab India also, and I cannot actually disclose my brand's name. Yeah, that is the problem. Just 1 or 2 brands I can disclose. There is a clause, so I cannot disclose everything. Okay. Yeah, that's it. Yeah, my product is all about designing. I'm a typical designer. Okay, this studio is all about my artwork, handcrafted, and I have so many artisans in my hand. Bundelkhand is my main, motto. I'm working with lots of chanderi and all kind of silk. And now my focus is Andhra. Okay, and I love this city, Vizag, and I'm working with beautiful people. Okay, really talented people. So yeah, this work is, you can see all my work. It's all about art and yeah, all designing. Yeah, and I work with my main fabrics, Banarsi, that is called brocade, and chanderi, all kind of silks, and cotton. Mal cotton will be there, and modal silk, and Jardozi. This is my main thing. Lots of things. I'm doing lots of things. Once you'll see my studio, you'll understand my work. And kids workshops. Yes, my workshop. I'm doing so many workshops, all kind of art stuff and designing. And yeah, soon, very soon, I'm gonna open my institute also, and I tie up with the MSME. I'll certified, I'll give you my certificate if anybody is interested. So I'll give you my certificate, MSME certificate, and let's see. I'm hoping for the best. పెందుర్తి మండలం చింతగంట్ల గ్రామ పంచాయతీ ఇపిలివానిపాలెం సర్వే నంబర్ 74లో మడిసి రాజకుమార్ వారిద్దరి అన్నతమ్ముల బూద గాథను జర్రిపోతులపాలెం గ్రామ సర్పంచ్ గన్నిశెట్టి వెంకటలక్ష్మి భర్త కనకరాజు రాజకీయం చేస్తున్నాడని రాజకుమార్ కుమారుడు హరీష్ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు ఇప్పిలి చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన
కుటుంబం తగాదాను జనసేన పార్టీ నాయకులపై నెట్టడం సరికాదని అన్నారు. గ్రామంలో తగువుల్ని పార్టీలపై రుద్ది రాజకీయం చేయడం వైసీపీ నాయకులు అలవాటుగా మారిందని, ఇకనైనా మారి గ్రామ అభివృద్ధికి సంక్షేమానికి తోడ్పాటునివ్వాలని, అంతేకాని తప్పుడు సలహాలతో వివాదాన్ని సృష్టించవద్దని కనకరాజుకి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్ కుటుంబ సభ్యులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. నా పేరు మార్సి హరీష్. నిన్న జరిగిన సంఘటన, మా ల్యాండ్ మేము మా తాతగారి దగ్గర నుంచి కొంత ల్యాండ్ కొనుక్కున్నాము. దానికి రెవెన్యూ ప్రకారంగా డాక్యుమెంట్లు, పాస్బుక్లు, 1B అన్నీ కూడా మాకు ఎంఆర్ఓ గారు చేసి ఉన్నారు. ఫీల్డ్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా మేమే సాగు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాము. నిన్న 2వ తారీఖుని సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో మా అమ్మగారు ట్రాక్టర్ పెట్టి దున్నుతుండగా మాడిసి ఉప్మాకు, మాడిసి శ్యాము, ఇప్పిలి కుమారు, ఇప్పిలి దేవుడమ్మ ఈ నలుగురు కూడా వచ్చి మా అమ్మని అత్యంత దౌర్జన్యంగా కొట్టి చంపేస్తామని చెప్పి బెదిరించి కర్రలతో కొట్టి ఇక చాలా ఇబ్బంది పెట్టి చేసి ఉన్నారు. అదంతా కారణం స్థానిక ఇక్కడ సర్పంచ్ గెనిశెట్టి వెంకటలక్ష్మి దేవి భర్త కనకరాజు అండదండలతో మాకు ఇదంతా కూడా మా ఫ్యామిలీ ఇష్యూ. కానీ అయినప్పటికీ కూడా ఇదంతా రాజకీయం ప్రకారంగా చేసి ఆయన అండదండలతో మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఇక్కడ కొట్టిన వెంటనే కేకులు వినిపిస్తుంటే నేను పొలంలో ఉంటుండగా పారొచ్చి ఏమైందని చెప్పి చూస్తుండగా మా అమ్మగారు పడిపోయి ఉన్నారు. వెంటనే నేను 100కి డైల్ చేస్తే వెంటనే కానిస్టేబుల్ వచ్చారు. కానిస్టేబుల్ రాగానే అమ్మగారు పరిస్థితి బాగోలేక వెంటనే 108కి ఫోన్ చేయడం జరిగింది. 108కి ఫోన్ చేయగానే వెంటనే వచ్చి అంబులెన్స్ వచ్చి కేజీహెచ్కి జాయిన్ చేశారు. కేజీహెచ్లో అంతా కూడా మెడికల్గా టెస్టులు చేసి అన్నీ మామూలుగా చూశారు. హాస్పిటల్లో ఉన్నారు. ఇదంతా కూడా అన్ని చేసినకి మాకు రికార్డుల ప్రకారంగా వెరిఫై చేసి మాకు మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు న్యాయం చేసి మా రెవెన్యూ మా ల్యాండ్ ప్రకారంగా మాకు అంతా కూడా వెరిఫై చేసి మాకు వీళ్ళ నుంచి ప్రాణహాని ఉంది. వీళ్ళందరి నుంచి కూడా ఇదంతా చేసింది కనకరాజు అనే వ్యక్తి, స్థానిక సర్పంచ్ భర్త గెనిశెట్టి కనకరాజు, వైసీపీ స్థానిక సర్పంచ్. అని ఇదంతా కూడా రాజకీయంగా పులుగుతున్నారు. రాజకీయంకి నిన్న జరిగిన సిచ్యువేషన్కి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం నిన్న ఏర్పడింది, దాని మీద బ్యాడ్ ప్రచారం చేయడానికి ఇదంతా చేస్తున్నారు. మా యొక్క ఎమ్మెల్యే గారికి, మా యొక్క గవర్నమెంట్కి కూడా చాలా బ్యాడ్ ప్రచారం చేయాలని చెప్పేసి కావాలని ఇక్కడ వైసీపీ సర్పంచ్ భర్త గెనిశెట్టి కనకరాజు గారు నేను పోయిన అపోహాలు ఇది ఒకటే కాదు. ఈ సమస్య ఈ పంచాయతీలో చాలా ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఒకరిని తీసుకుంటున్నారు. ఆ వ్యక్తి పెట్టి తగువులు పెడుతున్నాడు. ఆ ఫ్యామిలీలో తగువులు పెట్టి వాళ్ళ నుంచి ఎవరొకరు అమాయకుల్ని తీసుకొని వాళ్ళ నుంచి డాక్యుమెంట్ల ప్రకారంగా ల్యాండ్ ఏదో ఎంతో కొంత పాస్బుక్లు చేయాలన్నా, 1B ఏదైనా ఆన్లైన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే అతనికి ఒక 10 సెంట్లో 20 సెంట్లో రాయించుకొని అప్పుడు ఆ యొక్క వాళ్ళకి ఏం చేయాలన్నా ఆ విధంగా చేస్తున్నాడు. అతను స్టార్టింగ్ రాజకీయంలోకి వచ్చేసరికి 1 సెంటు భూమి కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు సుమారు 15 ఎకరాలు 20 ఎకరాలు సంపాదించాడు. ఇదంతా ఎలాగ సంపాదించాడు? త్వరలో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి అదంతా బయటికి తీస్తామని చెప్పేసి పార్టీ ప్రకారంగా మేమంతా ఆ కనకరాజుకి వెతికి హెచ్చరిస్తున్నాము. ఇతనిపై పార్టీ ప్రకారంగా ఏ విధంగా అయినా సరే ఎంక్వైరీ చేసి అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా కూడా నా యొక్క విన్నపము. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలగపూడి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. గత 5 ఏళ్ల పాలన లోపాలపై చర్చ. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తల్లిపాలతోనే బిడ్డకు రోగ నిరోధక శక్తి లభిస్తుందని స్పష్టం. విశాఖలో అట్టహాసంగా జరిగిన విశాఖ సిటిజన్స్ ఫోరం నూతన కార్యవర్గ సమావేశం. నగర ప్రజలకు ఫోరం చేస్తున్న సేవలను కొనియాడిన పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు. విశాఖ మహారాణిపేట సంపూర్ణ వికలాంగుల సేవా సంస్థను సందర్శించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. వికలాంగులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. సెప్టెంబర్ 26న రాజస్థాన్ మౌంట్ అబూలో బ్రహ్మకుమారి పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ మీడియా సదస్సు వివరాలు వెల్లడించిన సంస్థ ప్రతినిధి రామక్క, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.